హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వావ్ సకి రొటీన్స్. ఈరోజు మనం చేయబోయే స్నాక్ ఐటమ్ మురుకులు. ఇక్కడ ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నానండి. ఇందులో 5 కప్స్ రైస్ని వేస్తున్నాను. అలాగే ఇందులో 1/2 కప్పు పుట్నాల పప్పుని వేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో 1 కప్ మినపప్పును వేస్తున్నాను. వీటిని వేయించుకుందాం. నేను రైస్ కప్తో మెజర్మెంట్ని తీసుకున్నానండి. మీరు ఏ కప్తో రైస్ని మెజర్ చేస్తారో ఆ కప్తోనే మినపప్పును పుట్నాల పప్పును మెజర్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మినపప్పుని బౌల్లోకి వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. మర పట్టించుకుంటే మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. మురుకుల పిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వామ్, 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను వేస్తున్నాను. అలాగే ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, టేస్ట్కి తగ్గ కారంని వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేశానండి. గోరువెచ్చటి ఆయిల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా డో ఫామ్ చేసుకున్నానండి. చపాతీ పిండిలాగా ఇలా సాఫ్ట్గా రావాలండి. ఇక్కడ నేను మురుకుల పావు తీసుకున్నానండి. 3 హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకున్నాను. సైడ్స్కి ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని వేసి హీట్ చేసుకుందాం. తగినంత స్టఫ్ని మౌల్డ్లో పెట్టుకొని హీట్ అయిన ఆయిల్లో ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్గా వేయడం రాకపోతే పాలిథిన్ కవర్ మీద ప్రెస్ చేసుకొని చేతితో నెమ్మదిగా నూనెలో వేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో వేయించినట్లయితే బయట క్రిస్పీగా లోపల మెత్తగా తినడానికి అస్సలు బాగోవండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మురుకులను ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరీ తినటానికి ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ వావ్ సకి రొటీన్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి.